నమస్తే అండి. మై నేమ్ ఈస్ గౌతమ్. ప్రెజెంట్‌లీ ఐయామ్ వర్కింగ్ విత్ స్టే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌జీఓ. సో, రీసెంట్‌గా మాకొక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో దుబ్బల శివ అనే ఒక వ్యక్తి ఇది జంతు బలికి సంబంధించిన ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. సో, ఆ ఇన్ఫర్మేషన్ మేము బేస్ చేసుకొని మేము అంటే లొకేషన్‌కి రీచ్ అయ్యాము. ఎక్కడ అంటే పొన్నాల విలేజ్ దుర్గమాత టెంపుల్. అక్కడ కూడా మేము కనుక్కున్నాము. ఇక్కడ జంతు బలి జరిగింది. అతను చేశాడని తెలిసింది. సో, ఆ ఉద్దేశ్యంతోని అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక వెంటనే మేము సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళామండి. సో, అక్కడ ఇన్స్‌పెక్టర్ గారిని కలిసాము. సో, ఇన్స్‌పెక్టర్ కలిసి ఒక కంప్లెయింట్ కాపీ కూడా ఇచ్చాము. ఇతని పైన కేసు నమోదు చేయమని. సో, వెంటనే ఇన్స్‌పెక్టర్ గారు రియాక్ట్ అయ్యారు. సో, వాళ్ళు కూడా దుబ్బల శివ అనే వ్యక్తి పైన కేసు కూడా నమోదు చేశారు. సో, బేసిక్‌గా జంతు బలి అనేది మనకు తెలంగాణలో ఒక సెపరేట్ యాక్ట్ ఉంది. మనకు తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారము జంతు బలి అనేది నిషేధం. సో, జంతువుల్ని ఈ గ్రామ దేవతల ముందు గాని, ఎనీ పబ్లిక్ రిలీజ్ ప్లేసెస్‌లో గాని మనము జంతువులు బలి చేయకూడదు. సో, అలాగే మనకు సెపరేట్ ఇంకొక యాక్ట్ ఉందండి. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యానిమల్స్ యాక్ట్ అని. సో, సెక్షన్ 11 ప్రకారం అది కూడా జంతువులను అన్నెసెసరీగా పెయిన్ కలిగించడం కూడా నేరమండి. ఆయన మనకు రీసెంట్‌గా వచ్చే భారతీయ న్యాయ సంహిత 2023లో కూడా సెక్షన్ 325 క్లియర్‌గా చెప్తుంది. జంతువులను చంపడం నేరమని. సో, మనకు ఇప్పుడు బేసిక్‌గా చాలా చోట్ల మనం చూస్తా ఉంటాం. జంతువులు బలించడం కామన్ అయిపోయింది. సో, మనకు ఈ యాక్ట్‌లనేది చాలా మందికి తెలియట్లేదు. సో, చట్టంలో ఈ జంతువులు బలించడం తప్పు అని ఎవరికి చాలా మందికి తెలియట్లేదు. సో, మేము మీడియా ముఖముగా కోరుకునేది చాలా మందికి అవేర్‌నెస్ రావాలని కోరుకుంటున్నాం. సో, చాలా చోట్ల ఇటువంటి బలులు ఆగాలని ఫ్యూచర్‌లో అండ్ చాలా చోట్ల ఇటువంటి క్రూరమైన వీడియోస్ అప్‌లోడ్ చేయడం గాని, ఇటువంటి క్రూరత్వం జంతువులపైన చూపియడం గాని నేరమని చాలా ప్రజలకు తెలియాల్సి ఉంది. సో, మేము మీ తరపున ఇటువంటి ఇన్సిడెంట్స్‌ను ఫ్యూచర్‌లో రిపీట్ కాకుండా సో, మీరు అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ. నమస్తే అండి. నా పేరు శ్రీవిద్య. నేను స్టే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాను. యాక్చువల్లీ మేము ఈ కేసు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు అవేర్‌నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం అంటే చిన్నప్పటి నుంచే చిన్నపిల్లల ముందు ఇట్లాంటి ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్న కొద్దికి వాళ్ళకి క్రూయల్టీ అన్నది కామన్ అయిపోతుంది. వాళ్ళలో కైండ్‌నెస్ అండ్ కంపాషన్ అనేది తక్కువైపోతుంది. ఇదంతా సింపుల్ ఇట్లా బ్లడ్ అందరి ముందు ఇట్లా కట్ చేసి వాళ్ళని యానిమల్స్‌ని పట్టుకొని డాన్స్ చేయడం అట్లాంటివన్నీ చూస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇదంతా లైట్, యానిమల్స్‌కి ఆ ఫీలింగ్స్ ఉండవు అట్లా అనుకుంటారు. కానీ ప్రతి యానిమల్‌కి లైఫ్ ఉంటది. మనం ఎంతో అవి కూడా అంతే. సో, అవి చూసినప్పుడు వాళ్ళకి కూడా తెలియాలి యానిమల్స్‌కి కూడా లైఫ్ ఉంటది అట్లా అని చెప్పేసి. సో, మేము అందుకోసమని ఈ కేస్ చేసి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేస్తున్నాము. సో, ప్రతి ఒక్కరు యానిమల్స్ పైన కంపాషన్ అనేది చూపియాలి, కైండ్‌నెస్ అనేది చూపియాలి. అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ అంటే ఎవరైనా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మేము ఉన్నాము, మేము లింగాయత్స్. సో, మా దాంట్లో ఏంటంటే యానిమల్స్‌ని బలియకుండా మేము ఫెస్టివల్స్ చేస్తాము. సో, గ్రాండ్‌గా చేస్తాం, మేము ఎంజాయ్ చేస్తాం. సో, యానిమల్స్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఫెస్టివల్స్ చేసుకోవడం మాకేం ప్రాబ్లం లేదండి. మేము ఓన్లీ జస్ట్ యానిమల్స్ గురించే వచ్చాము. యానిమల్స్‌ని సేవ్ చేయడమే మా కమిట్మెంట్. థ్యాంక్ యూ.